చాలామందికి మందిరాలు లేవు. మందిరాలు లేక వాళ్ళకి దూరం అయిపోయి వెళ్ళలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. కానీ అన్ని దగ్గర ఉన్న కొంతమందికి మందిరం యొక్క విలువ, సేవకుల యొక్క విలువ తెలియదు. ఈరోజున ఒక సేవకుడు బ్రతకాలంటే, ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే ఈజీ అండి. ఒక 10,000 రూపాయలు ఉంటేనే కానీ ఒక ఫ్యామిలీ బ్రతకలేదు. సేవా పరిచయంలో నేను ఎప్పుడు నేనేం అడగను. మేము రండి దేవుని వాక్యం నేర్చుకుంటారు. ఆ వాక్యం నేర్చుకోవడానికి కూడా జనాలకి కావాలి. దేవుని వాళ్ళని కప్పించుకుంటారు. దేవుని కప్పిస్తారు. హల్లెలూయా. యెషయా 63 అధ్యాయం గురించి చాలా విషయాలు ఈ సంవత్సరం ఒకే అధ్యాయం మీద మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. యెషయా 53 అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. యెషయా 53:12. కావున గొప్పవారితో ఏమి చదవాలి? అన్యాయం తీసుకున్న వాడే అతడు కొట్టుకోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి 12 చదవాలి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలనగా మరమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. చాలండి. తన ప్రాణమును దారపోసెను అనేటువంటి మాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. రాత్రి ఈ యొక్క మాట మీద మనం ధ్యానించాలి. మళ్ళీ ఆఖరి మన మంచంలో ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. ఇప్పుడు చూడండి, ప్రాణం ఎక్కడ మీ శరీరంలో? ప్రాణం మీ శరీరంలో ఎక్కడ ఉండదు? ఇట్స్ సైంటిఫిక్ ఎవిడెన్స్తో మనం ఆలోచన చేయాలి. ప్రాణం మీ శరీరంలో ఎక్కడ ఉంటుంది? ఎవరికి తెలియదా? ఓకే, ప్రాణం ఎక్కడ ఉంటుందంటే మీ రక్తములో ఉంటుంది. మీకు జ్వరం వచ్చినా, ఏం వచ్చినా, బాడీలో ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ చెకింగ్ ఏం చేస్తారు? బ్లడ్ పాడైపోయిందంటే అలాగే రక్తం యాక్సిడెంట్ అయ్యి రక్తం పోయింది అనుకున్నాడు, ఏమవుతుంది? ఏంటి చెప్పండి? బైబిల్ చెప్తుంది ప్రాణం అనేది ఎక్కడ ఉందంటే రక్తములో. ఇప్పుడు యేసు ప్రభువు తన ప్రాణమును దారపోసెను అని ఉంది కదండి. అంటే యేసు ప్రభువు రక్తాన్ని, ప్రాణం రక్తంలో ఉంది. అర్థమైన పాయింట్ అర్థం లేదా? ప్రాణం అనేది చాలా మంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఎలా పోసేసుకుంటారు. ఏంటి వస్తుంది? బ్లడ్ పోతే ఏమవుతుంది? ఒకవేళ బ్లడ్లో కానీ లేకుండా ఉంటే, ప్రాణం లేకుండా ఉంటే అని చెప్తారు. అంటే చాలా మంది చూడండి, బీపీ ఎక్కువ రైజ్ అయిపోయిన ముక్కంట, చెవులంట వచ్చేస్తుంది, హై బీపీ. సో ఎప్పుడైతే అయిందో మనిషి అంటే మన శరీరానికి ఆయువు పట్టు ఏంటంటే బ్లడ్. ఈ బ్లడ్లో ఏముందంటే ప్రాణము ఉంది. స్తోత్రం. అంటే ఈ యేసు ప్రభువు ఏం చేశారు? తన ప్రాణాన్ని దారపోశారు. అంటే దాని అర్థం ఇంకొక మాటలు చెప్పాలంటే తన రక్తమును మనందరి కొరకు దారపోశారు. ఈరోజు కొన్ని అద్భుతమైన విషయాలు నేను చెప్తాను. దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం నేర్చుకోండి. రేపు మట్లాది వారమే కానీ
ఈ యెషయా మీద మనం వెళ్తున్నాం కాబట్టి యేసు ప్రభువు రక్తం చిందించారు. ఈ రక్తానికి భూమికి కొంచెం సంబంధం ఉంది. దేనికి? రక్తానికి భూమికి, రక్తానికి భూమికి. యేసు ప్రభువు శిలువ మరణం చెందక ముందు కొన్ని ఇన్సిడెంట్ జరిగింది. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి, నీ తమ్ముని యొక్క రక్తము నేల నుండి నుండి నాకు మొదలుపెట్టుచున్నది. నీ తమ్ముని యొక్క రక్త స్వరము నేలలో నుండి నాకు మొదలుపెట్టుచున్నది. ఆమేన్. ఎక్కడి నుంచి? నేలలో నుండి. రక్తము, నీ తమ్ముని యొక్క రక్తం నేలలో నుండి. ఇక్కడ మనకి కయ్యను హేబేలు సంగతి గురించి అక్కడ రాయకూడదు కదా. కానీ మీరు పైకి చదివితే కయ్యను ఎవరు ఉంది అక్కడ? కయ్యను ఏం పని చేసేవాడు? హేబేలు ఏం పని చేసేవాడు? అక్కడ చదవండి. అక్కడ 4 అధ్యాయాలు ఉంటుంది. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడను. పైకి చదవండి. తెచ్చను చూడండి, ఇక్కడ ఇద్దరు పని ఏంటంటే వాడు సేద్యం చేసేవాడు, వాడు గొర్రెలు కాసేవాడు. ఒకడు గొర్రెల కాపరి, హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యం చేసేవాడు. ఇప్పుడు హేబేలు గొర్రెల కాపరి, హేబేలు ఏం చేసాడు? తమ్ముడు కయ్యూను చంపేశాడు. ఇప్పుడు హేబేలు ఎవరు? గొర్రెల కాపరి. యేసుప్రభువు వారు కూడా గొర్రెల కాపరి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, చంపేసిన తర్వాత హేబేలు రక్తము నేలలో ఏం చేస్తుంది? అంటే రక్తానికి ఉన్న పవర్ ఏంటంటే, అది నేల మీద ఒలికిస్తే ఆ రక్తము నేలలో నుండి ఏమొస్తుంది? ఇది మనకి కొన్నిసార్లు కయ్యను హేబేలు గురించి చెప్పడం ఎందుకు దేవుడు రాయించాడు అని అనిపిస్తున్నాం. కానీ కయ్యను హేబేలు యొక్క స్టోరీలో రక్తానికి, నేల, భూమికి కొంచెం అవినాభావ సంబంధము. మీకు ఇంకా క్లారిటీగా బైబిల్లో మనం కావాలంటే ఈ 2 విషయాలను బట్టి యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం చాలా అద్భుతమైన విషయాలను మీ బైబిల్లో అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. నా జనమ ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను నేను శిక్షించుటకు బయలుదేరుచున్నాడు, వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఏకను కప్పకుండా తాను త్రాగిన రక్తమును ఎవరు బయలు వస్తున్నారు? చూడండి, అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, భూమి తన మీద చంపబడిన వారిని ఏకను కప్పివేయకుండా తాను త్రాగిన రక్తమును. అంటే భూమికి ఉన్నటువంటి లక్షణం ఏంటి? రక్తమును త్రాగినా ఒకరోజు ఈ రక్తమును బయలుపరిచి ఆ రక్తమును దేవునికి అప్పగించేటువంటి తత్వం దేనికుంది? ఆమె నేను స్తోత్రం చెప్పండి. అంటే ఇది అద్భుతం. బైబిల్లో
ఇప్పుడు సపోజ్ ఒక రక్తాన్ని ఎవడైనా అన్యాయంగా చంపేసాడు ఒక వ్యక్తిని, ఆ రక్తం భూమి మీద దొరికింది అనుకోండి, అది భూమిలో ఉంటుందని అనుకుంటాం. కానీ ఒక రోజున దేవుడు దేవుని దగ్గర ఆ రక్తం అనేది ఇది ఇక్కడ చిందింపబడిందని రక్తము సాక్ష్యం ఇస్తుంది. అదని ఇప్పుడు దీన్ని నేను సిలువకి ఎందుకు కనెక్ట్ చేస్తున్నానంటే, యేసుప్రభు వారు సిలువకి ఎందుకు నేను కనెక్ట్ చేస్తున్నానంటే, యేసుప్రభు వారు చిందించిన రక్తం అది భూమి మీద ఒలికినప్పుడు ఈ విశ్వములో అందరికీ సాక్షాత్ముగా యేసుప్రభు వారు రక్తాన్ని చిందించారు. అందుకే ఆయన ప్రాణమును దారిపోస్తున్నారు. మీకు అర్థం అంశం మనం చూపించేస్తాం. భూమి మీద రక్తం ఒలికిస్తే ఆ రక్తం ఒక రోజు ఇంకా తీగగా యోగు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం కూడా చూద్దాం. యోగు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. భూమి భూమితో దేవుడు ఏమంటున్నాడు? భూమి నా రక్తమును కప్పిపే, అంటే భూమికి ఉన్న తత్వం ఏంటి? రక్తాన్ని కప్పేస్తుందా? నా మొర్రకు విరామము కలుగకుండును దాకా అన్నట్టు. యోగు మహాభక్తుడు ఈ గ్రంథాన్ని రాసేటప్పుడు యోగు జీవితంలో జరిగినటువంటి కొన్ని యథార్థమైనటువంటి విధానాలు రాశాడు. అక్కడ ఏమంటాడు? భూమి నా రక్తమును కప్పివేయకు, నా మొర్రని విరామము కలుగకుండా దాకా అన్నాడు. అంటే మనం రెండు విషయాలు చేయకూడదు. ఒకటి, రక్తమును కప్పివేయకూడదు. ఏం చేయకూడదు చెప్పండి? చాలా మంది చంపేసి కప్పేస్తారు, దాచేస్తారు. చాలా కప్పేసి చంపేసి కొంతమంది కప్పేస్తారు, కొంతమంది దొరకకుండా శవం దొరకకుండా రకరకాల ప్రయత్నం చేసేవాడు ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏమన్నాడు? భూమి నా రక్తమును కప్పివేయకము, నా మొర్రను విరామము. అంటే కొన్ని విషయాలు ప్రార్థించేటప్పుడు మనకు విరామం ఉండకూడదు. ఏముండకూడదు? విరామం ఉండకూడదా? పాటగారికి ఏముంది? భయపెట్టుకుని కూర్చుంటాడు. పాటగారికి ఏముంది? మైకేసుకుని కూర్చుంటాడు ముందేసుకొని. విరామం లేకుండా ప్రార్థన చేయాలంట, విశ్వకరించి ప్రార్థన చేయాలంట అనుకుంటాము. కానీ మీరు ప్రార్థన చేస్తే, మీరు విరామం లేకుండా దేవుని సన్నిధిలో మొదలు పెడితే ఆ ఆశీర్వాదం పాస్టర్ గారికి కాదు, మీకు ఉన్నది. మీరు బూస్ట్ తాగితే మీకు బలం, నాకు బలం. ఒక భర్త అన్నాడట, నేను బూస్ట్ తాగితే నీకు బలం వచ్చేద్దే అన్నాడట ఆ ఆవిడతో. భర్త బూస్ట్ తాగితే ఎవడ బలం వస్తుంది? వస్తుందా? వీడు కనకడకడ తాగేస్తున్నాడట, నీకు బలం వస్తుంది. నువ్వు అన్నాడట. ఈడేమో దుఃఖలాగా అయిపోతున్నాడు, అదేమో బకరాగా అయిపోతుంది. ఈడేం తింటున్నాడు? బూస్ట్. బూస్ట్ ఇస్ సీక్రెట్ మై అని చెప్పాడు తాగేటప్పుడు. ఆ ఆవిడకి మాత్రం కనీసం గిన్నె కూడా పెట్టట్లేదు. అప్పుడేమవుద్ది? కాబట్టి మనం చేసే ప్రార్థన విరామం లేకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థనకు రమ్మంటే 40 రోజులు ప్రార్థనకు రమ్మంటేనే మనం రావాలి. విరామం లేకుండా చేస్తాం. బైబిల్లో ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడట. బైబిల్ చదివి, ప్రభువా నా పనులకు విరామం లేకుండా నిద్రించేందుకు సాయం చేయండి. దేనికి? పనులకు విరామం లేకుండా కదా ఇష్టపడుతుంటండి. అందుకే డాక్టర్ గారు అంటాడు, అమ్మ ఒంట్లో బాగాలేదని వెళ్ళినా, బాడీ పెయిన్స్ అని వెళ్ళినా, కాళ్ళు నొప్పి అని వెళ్ళినా మీరు ఉదయం కూడా ఒక 5 కిలోమీటర్లు నడండి అంటాడు. ఎందుకు? బాడీ ఏమవ్వాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుంది? మీ బాడీకి ఎక్సర్సైజ్ లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు కష్టపడి పని చేసేవాడికి చాలా పేరు రావాలి.
అంటారు అవును. గేదెలాగా తినేసి ఏ పని చేయకుండా తొడమంటే తొడాల కొంతమంది సీబెట్టు ఇలా 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 అంతా ప్రాక్టీస్. ఒకసారి కేడీ పద్ధతిలో ఒక అమ్మాయిని వదలను. మా నాన్నగారు అంటాడు, ఈ ఆట అవుద్దా ఏది తొట్టం. ఆవిడ సీపులు పట్టుకుంది కానీ అది ఇలా 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 అదేది పెయింట్ బ్రష్ వేస్తారు కదా, పెయింట్ బ్రష్ వేసాడు ఇలాగ 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 ఆ గాలికన్నా ఎగట్లేదు అది. మనం అలాగనే మూవ్ అయిపోతుందంటే లేదు, అక్కడ ఉండదు తురుకు అక్కడ తురుకుతున్నాం అంటే తొట్టడానికి ఏం లేదు. అప్పుడు మా నాన్నగారు అన్న, అమ్మ నీకు పెళ్ళి చాలా కష్టం అమ్మ. ఎందుకు అత్తారింటి అత్తడు ఎంత చూడండి అనుకోండి, ఉదయం స్టార్ట్ చేస్తే సాయంత్రం చూసారు. ఈ రోజు టిఫిన్లు కాఫీలని ఎవరు ఉండాలి? బాడీ ఎక్సర్సైజ్ ఉందనుకోండి, బెస్ట్ మెథడాలజీ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్పే సజెషన్ ఏంటంటే మీరు కష్టపడండి. మనం కష్టపడకుండా రుబ్బేవారు, ఇంతకుముందు రుబ్బులతో రుబ్బేవారు పప్పు, ఇప్పుడు పప్పు రుబ్బుతున్నారా? మిక్సీ వచ్చేసి గ్రైండర్ మిక్సీ. ఇంతకుముందు దంచేవారు, చూడండి ఇంతకుముందు వాటర్ ఎంత ఉండేది, బియ్యం దంచేవారు. ఇప్పుడు ఆ వాటర్ ఎక్కడుంది కనపడట్లేదు, రోలు ఎక్కడుంది కనపడట్లేదు, ఫోటోలు కూడా లేవు. ఆఖరికి బాత్రూంలో మగ్గు తీసుకోవడానికి కూడా మనకి ఈ చిరాకు వచ్చేసి షవర్ వచ్చేసి బాడీకి ఎక్సర్సైజ్ ఉంది. అందుకని బాడీకి ఎక్సర్సైజ్ చేయాలి. ఏం చేయాలి? కాబట్టి విరామం లేకుండా ప్రార్థించే విధానము మనకి కావాలి అని దేవుడు అది కాను 9వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట దేవుడు చెప్తున్నాడు. ఆది కాండ 9వ అధ్యాయం 6వ వచనం, నరుని రక్తము చిందించుచు వారి రక్తము నరుని వలెనే చిందింపబడును. ఎలాగనగా ఏమర్థమైంది మాట? ఏమర్థమైంది? నరుని రక్తం అంటే దేనికి సింబాలిక్ చెప్పాడంటే, ఇది కాంటెక్స్ట్ డిఫరెంట్గా ఉన్నా ఒక మనిషి విడిపించబడాలంటే ఆ మనిషి విడిపించబడడానికి కల విధానం రక్తం. మనిషి చిందింపబడిన రక్తము ద్వారానే ఒక వ్యక్తి ఇంకొక రక్తం చిందింపబడినది కానీ విమోచన లేదు. చూడండి, ఎవరికైనా బాగాలేనప్పుడు మీ రక్తాన్ని తీసుకొచ్చి ఇంకొకరికి ఎక్కిస్తారు. ఎందుకు? వాడు బతకాలంటే ఇంకో రక్తం ఇవ్వాలి. యేసు ప్రభువు కూడా తను మానవుడుగా వచ్చే రక్తం చిందించాలి. ఒకడు అంటాడు, ఈశ్వరుడు దెబ్బతి తినాలంటే అంటే పడ దెబ్బతి తినాలి అని చిందుకు పోయాలి. కొన్ని సిస్టమ్స్కి ఆ సిస్టంలో దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు మానవుడు ఉన్నదంటే మానవుడుగానే సమాధానం చెప్పాలి. ఇప్పుడు సపోజ్ పశువులు గుండెకాయ నుంచి మనం సెట్ చేస్తే సెట్ అవుతాయి, మనం సెట్ అవుతాయి. అలా సెట్టగా అయిపోతే సచివాలందరికీ పందిదో మేకదో గొర్రెదో పెట్టేస్తారు. కానీ ఏమవుతున్నాయా? ఏమో ఈ మధ్య పంది యొక్క గుండె సెట్ అవుతుందని సెట్ చేస్తున్నారు మనిషి. ఏంటి? పంది గుండె సెట్ అవుతుందని సెట్ చేస్తున్నారు. అది ప్రయోగంగా సెట్ అయింది అనుకోండి, ఎవరికైనా గుండె ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అడిగి ఏం చేస్తారు? ఏంటి ఏం చేస్తారు? గుండెకి అది ఎలా ప్రవర్తిస్తారో ఎలా బతుకుతారో మనకు తెలియదు. లక్షణాలు వచ్చేసి అనుకోండి, డ్రైనేజ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండదా? మీరు దిగులో పెట్టక్కర్లేదు, అది పులిసిపోయినా గెలిచిపోయినా. అవును, కొన్ని రకాలైనవి మనం బాడీకి వస్తే అనుకోండి, బాడీలో డిఫరెంట్. చూడండి, కుక్క కలిసినట్టు ఎలా ఉంటాడు?
ఆడికి పిచ్చెక్కి బాబు పడుతుంది కుక్క. అంటే ఇప్పుడు కుక్క గుండెగా వెళ్ళేసాడు అనుకోండి మనిషికి, ఆడు కొంచెం కుక్కలకు కష్టపడతాడు అంతేనా? సో ఒక వ్యక్తికి రక్తము చిందించాలి అంటే, ఒక వ్యక్తికి విమోచన కావాలంటే మనలాంటి మనిషే రక్తమే చిందింపబడాలి. ఆదికాండం 49:11. ఆదికాండం 49:11. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షారసములో తన బట్టలను ద్రాక్షారసముతో తన వస్త్రమును ఉతుకును. అందరూ మీరు బట్టలు దేంతో ఉతుకుతారు? సర్ఫెక్సల్ డిపార్ట్మెంట్. కానీ మీరు ఉతుక్కునే డిఫరెంట్ వేరు, ఇక్కడ ఇతను ఉతుక్కునే డిఫరెంట్ వేరు. ఇతను డిఫరెంట్ ఉంది. ఎలా ఉతుక్కుంటున్నాడు? ద్రాక్షరసంలో చూడండి, ద్రాక్ష రసంలో తమ వస్త్రాల్ని ఉతుక్కుంటాడు. ఇక్కడ ద్రాక్ష రసం కలర్ ఎలా ఉంటుంది? ఇది యేసు ప్రభు రక్తం సాదృశ్యం అని చెప్తున్నారు. పైన గాడి గురించి చదివాగా ఏమని? ద్రాక్షావల్లికి ఇదొక అర్థం అన్నది. నేను చెప్తాను. యాక్చువల్గా రేపు సబ్జెక్ట్ ఏంటంటే మందిరంలో మృగాలు అది సబ్జెక్ట్. మందిరంలో మృగాలు అది సబ్జెక్ట్. ప్రతి సంవత్సరం గాడి గురించి చెప్తాం మనం. గాడిద ఎప్పబడిన గాడిద, కట్టబడిన గాడిద, తోలు వచ్చిన గాడిద, పైంచిన గాడిద, అడ్డగాడిద, ఇవన్నీ ఎప్పుడే గాడి ప్రసంగాలే. ఇవాళ కొత్తగా మందిరంలో మృగాలు సబ్జెక్ట్ వెరైటీ ఉంటుంది. రేపు ఇంకా వెరైటీ ఉంటుంది. ప్రార్థన చేసుకుంటాను, ప్రభువా నాతో మాట్లాడు, ఏం చెయ్యి. ఒక ఆవిడ అలాగే కూర్చుని, ప్రభువా నాతో మాట్లాడని వచ్చిందట. ఆవిడ సానాముతుందట. దేవుడు ప్రతివారం సానాముతున్నా చెప్పించేస్తాను దేవుడు అని ప్రతివారం దేవుడు చెప్తున్నాడంట. ఇవి ప్యాన్ చేసుకుని ఇంటి దగ్గర ఎలా వస్తుంది? ప్రభువానతో మాట్లాడు దేవుడు మాట్లాడా? అందరు ప్రతివారం పాటగా నాకు చెప్తున్నారు. నేను సారామితే వారానికి 20 రూపాయలు, ఎవడెత్తాడు 20 రూపాయలు అంటున్నారు. చాలా మంది ప్రార్థన చేసుకున్నాడు ప్రభువానతో ఈ మందిరంలో మృగాలని వెళ్తుందాం. ఓకే, ఇప్పుడు ఇతను ద్రాక్షారసములో తమ వస్త్రాన్ని ప్రకటన 7:14 కూడా ఒక మాట మనకు రాయబడింది. ప్రకటన గ్రంథం 7:14 అక్కడ ఒక మాట ఉంది. చెప్పాను, మీరు వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తంలో ఉదుకుని, ఇప్పుడు మీ వస్త్రాలు ఉదుక్కొని మీరు ఏం చేసుకోవాలి? అక్కడ ద్రాక్షారసములో తమ వస్త్రాలు ఉదుకుని క్రీస్తు రక్తముతో కడగాలి. అంటే బాప్తిసం పొంది యేసు రక్తము చేత విమోచింపబడాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే మీ వస్త్రాలని రక్షణ అనేది సాదృశ్యం. యేసుప్రభు రక్తం రక్షణకి సాదృశ్యం. అందుకే ఇక్కడ అంటాడు, గొర్రెపిల్ల రక్తము తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారట వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే ద్రాక్షరసంలో తమ వస్త్రాలు దుక్కుని ఎర్రగా ఉన్నటువంటి ఆ యొక్క ద్రాక్షరసం. అందుకే బైబిల్లో ఈ పాపం ఎర్రనమైనను కెంపు అని తెల్లమైనను అంటే అర్థం ఏంటంటే ఈ వస్త్రాలు ఈరోజు గొర్రెపిల్ల రక్తంలో ఎప్పుడైతే వదులుకున్నారో మీరు తెలుపు చేయబడతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు, పరిశుద్ధులుగా మీరు చేయబడతారు. అందుకే ఇక్కడ ఈ రక్తము గురించి దేవుడు అందుకే మాట్లాడుతున్నాడు.
ఇంకా మీరు బైబిల్ గ్రంథం చూస్తే బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉంటాయి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 23వ వచనం. త్వరగా వెళ్దాం. యెహోవా ఆ. ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారం చేయుచు ద్వారబంధపు పైకమ్మ మీదను ద్వారబంధపు పైకమ్మి మీద రెండు నిలువు కమ్ముల మీదను రక్తమును చూచి చెప్పండి. అడ్డకమ్మి చెప్పండి. ఏ కమ్మి? అడ్డకమ్మి, నిలువు కమ్మి. ఇది సిలువకు సాదృశ్యం. ఇప్పుడు ఈ సిలువకు సాదృశ్యమైనటువంటి రక్తం ఎక్కడ ఉండాలి? ద్వారబంధం మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఏ ద్వారబంధం మీద అడ్డకమ్మకు నిలువు కమ్మకు రక్తం ఉంటుందో అక్కడ నుండి ఆ తలుపు దగ్గర నుండి యెహోవా దాటిపోవు. స్తోత్రం చెప్పండి. రాబోయే దినాలలో నరకాన్ని తప్పించుకోవాలంటే, శిక్షను తప్పించుకోవాలంటే అడ్డకరకు నిలువ కరకు వేలాడి చేసే రక్తంలో వేమవాలి. రక్షణ పొందాలి, విమోచింపబడాలి. గొర్రెపిల్ల రక్తంతో ఏం చేయాలి? ఇప్పుడు ఆ యొక్క తలుపు దగ్గర ద్వారబంధం మీద రక్తం ఉంటే ఆ ఇంట్లో హాని లేదు. అలాగే యేసుప్రభు రక్తంలో విడిపింపబడితే, యేసుప్రభు రక్తంలో విమోచింపబడితే నీకు మరణం లేదు. దేవునికి స్తోత్రం. మరణం అంటే ఈ లోపం కాదు. నిత్యము యేసు ప్రభుతో జీవించే భాగ్యము దేవుని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం దాటిపోవాలి, సంహార్దత మనం దాటిపోవాలి, శ్రమలు మనం దాటిపోవాలి, ఇబ్బందులు మనం దాటిపోవాలంటే మన జీవితంలో యేసు రక్తము రక్షింపబడాలి. మీ కంపెనీ మీద, గుమ్మముల మీద, గుమ్మములు అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. అది గుమ్మములో రక్షణ సునాదం ఉండాలి. ఏముండాలి చెప్పండి? రక్షణ. ఆ యొక్క తలుపు మీద ఏముండాలి? ఆ గుమ్మం మీద యేసుప్రభు రక్తము ప్రోక్షింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఎవరికి వెళ్ళినప్పుడు ఆ ఇల్లు యొక్క తలుపుల మీద సినిమా హీరోల ఫొటోస్ ఉంటాయి. కొంతమంది క్రికెట్ స్టార్స్ ఫొటోస్ ఉంటాయి. అవి మనం పెట్టుకుంటాం. కానీ దానికంటే ముందు ఆ యొక్క ద్వారబంధం మీద యేసుప్రభు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి. దేవుని స్తోత్రం. అంటే ఇప్పుడు మీ ద్వారబంధం ఉంది. ఎందుకంటే మీ ద్వారబంధంలోనికి మీరు వెళ్తారు, ఎవరు పడతాడు? వచ్చారా? ఒక ఎవడ వచ్చేటందుకు నీ విమానం కూడా నువ్వు పడతాను ఆడి కూర్చోండి. అంతేనా? ఎందుకు? ద్వారబంధం బౌండరీ. నువ్వు బయటికి వెళ్ళాలని లోపల నీకు ఒక బౌండరీ. ఎవడు పడ్డాడు వచ్చేయడానికి లేదు. అలాగే రక్షణ అనేది కూడా నీకు దేవుడు రక్షణ ఇచ్చాడు. నీ కుటుంబంలో రక్షణ అనేది నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి కాదు. నేను చాలాసార్లు చెప్పాను, సినిమాకి వెళ్ళేదా ప్రభావం సినిమా చూడవు కదా, బయట ఉండు అని అనుకోండి. చూసినా బయట ఉంటాడు. సినిమా చూసి వచ్చేసిన తర్వాత ప్రభా అలా చేయటండి, నువ్వు సినిమా చూడవు కదా అని అనుకోండి. ఒకటి బ్రాందీ బాటిల్ పెట్టుకుని బ్రాందీ బాటిల్ యాక్టింగ్ చేసిన ప్రభా నువ్వు తాగో నాకు తెలుసు, నేను తాగుబోతాను పాపాత్మ అన్నాడట. ప్రభా కొంతసేపు పక్కెళ్తాను తాగి చెప్తాను. చాలా మంది ఈ యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని, యేసుప్రభు రక్తాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా వాడేస్తారు. కాబట్టి ఈరోజు యేసుప్రభు ఏం చేశారు తెలుసా? యేసుప్రభు హెబ్రీయులకు రాసిన 13వ గురించుకుందాం. హెబ్రీయులకు రాసిన 13వ అధ్యాయం 20 13:20 యేసు మన ప్రభువును రక్తమును బట్టి నిత్య నిబంధన
సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన మృతుల్లో నుండి లేపుడు సమాధానకర్తయగు దేవుడు ఆ. యేసుక్రీస్తు ద్వారా మన దృష్టికి అనుకూలమైన దానిని మళ్ళా కలిగించు ప్రతి మంచి విషయంలోనూ ఆ. తన చిత్త ప్రకారం చేయను. చూడండి, ఇక్కడ యేసుప్రభు రక్త నిత్య నిబంధన సంబంధము. రక్తమును బట్టి ఇది ఒక రక్తం ఎన్ని రోజులు పనిచేస్తుంది? మన బ్లడ్ ఎక్కువసేపు ఉండదు. యేసుప్రభు రక్తములో జీవుతుంది. అందుకే అది నిత్య సంబంధమైన నిత్య నిబంధనతో కూడినది. కాబట్టి ఈ రక్తానికి జీవముంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఆయన ప్రాణము దారపోసినట్టే ఆయన రక్తమును దారపోసి. ఎందుకు దారపోసి తెలుసా? నీ కొరకు దారపోసి. ఎవరు? కాబట్టి మనం ఎలా ఉండాలి? యెషయాను 53:59 ఏమంటాడంటే, యెషయాను 53:9 మీ చేతిలో రక్తముతో నిండి ఉన్నది. మీ చేతిలో ఎలా ఉన్నాయంట? రక్తముతో నిండి ఉన్నది. ఉందా అక్కడ? 59:3 నీ చేతుల రక్తం చేత మీ చేతులు రక్తము చేత. నీ వేలి దోషం చేతను అంటే మీ చేతులు దేంతో నింపబడ్డాయి? రక్తం చేత. అంటే మీ చేతులు చూసుకోండి, ఎటువంటి రక్తంతో నింపబడ్డాయి? అపవిత్రమైన రక్తమా? లోకమనే రక్తమా? దీంతో నింపబడ్డాయి. ఇది యెషయా గ్రంథం 66:3 మీరు చదివితే, యెషయా గ్రంథం 66:3 చదివితే ఇక్కడ పంది రక్తం అర్పిస్తున్నారట. ఎద్దును వధించువాడు, నరుని చంపువాడు వాడే, గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు, కుక్క మెడకు విరిచినవాడు వంటివాడే, నైవేద్యం చేయువాడు, పంది రక్తం అర్పించువాడు. ఏ రక్తం? పంది రక్తం అర్పించువాడు. ఏసు రక్తం లేదా? చేతుల రక్తంతో ఉన్నాయి. ఇప్పుడు ఈ చేతులు ఏ రక్తం ఉంది? ఇప్పుడు అపవిత్రమైనది. అపవిత్రమైన రక్తం వాడి చేతిలో ఉంది అని అక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈరోజు మన జీవితంలో మన చేతుల రక్తంతో నింపబడకూడదు. మన కుటుంబం పంది రక్తం వంటి అపవిత్రతతో నింపబడకూడదని దేవుడు చెప్తున్నాడు. ఈ రాత్రి ఆయన రక్తం మన కొరకు ఏం చేశాడు? తాగపోసాడు. ఆ రక్తం చిందించాడు. కాబట్టి ఆ రక్తం వల్ల మనందరం మోచింపబడాలి. యేసుప్రభు శిలువ బలియాగం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన రక్తాన్ని చిందించి మనందరినీ పవిత్రులుగా చూడటానికి యేసుప్రభు వారి కూడా కనిపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ రక్తము చేత మీరందరూ చెప్పండి విమోచింపబడ్డారు. ఇంకా విమోచింపబడాల్సిన చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అట్లా దేవుడు మీ అందరూ దీవించి ఆశ్రయించుగాక. మాట్లాడి ప్రార్థన చేస్తాం.